రీజన్ వై కాశ్మీర్ బ్యూటీ. ఇంకా హ్యాపీ ఉంది సైడ్ లో పెట్టుకుంటుంటే. ఇన్ కాశ్మీర్ డే 1 ఇన్ ప్రీ వెడ్డింగ్ షూట్ అందాం అనుకున్నా. గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వ్లాగ్. షూట్ స్టార్టెడ్ అంటే అబౌట్ టు రీచ్ అనమాట. ఒక 10 minutes అంతే, 5 minutes. మేము తొందరలో ఇది వేసుకోలే, గ్లౌజ్ వేసుకోలే, నేను షాల్ తెచ్చుకోలేదు. लेकिन ना शाम को भी जल्दी डार्क हो जाता है ना, लाइट से रहता है तो ఎక్సైటెడ్. ఈరోజు మొత్తం ఇంట్రో అనుకుంటున్నాము, శ్రీనాథ్ ఇంట్రో అండ్ నా ఇంట్రోస్ అంటే మార్నింగ్ షాట్స్ for 24 seconds. యా 24 secondsకి అటైర్ ఆల్మోస్ట్ 10K అటైర్. తర్వాత కష్టాలు మామూలు కష్టాలు కాదు. ఇది ఈ డ్రెస్ దొరకడానికి హైదరాబాద్ అంతా తిరిగాను, దొరకలేదు. తర్వాత ఇక్కడ పక్కనే ఉంది, ఇక్కడ 5 minutes లో దొరికేసింది. అది ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. నేను కాదు మీకు లొకేషన్ చూపిస్తాను. ఫస్ట్ ప్లేస్ వచ్చి దాల్ లేక్ లోపలికి వెళ్ళే వ్యూ అదంతా లాస్ట్ షాట్ అనమాట. ఇప్పుడు మేము బయట దాల్ లేక్ ముందు కొన్ని బర్డ్స్ కానీ అవన్నీ ఉన్నాయన్నమాట. సో అక్కడ మేము ఫస్ట్ షాట్ తీసుకుందాం అనుకున్నాము. సో అది ఫస్ట్ ఎంట్రీ షాట్స్, బేసిక్గా శ్రీనాథ్ ఎంట్రీ, నా ఎంట్రీ షాట్స్ అనుకున్నాము. సో కాశ్మీర్లో సెకండ్ డే, షూట్కి మాత్రం ఫస్ట్ డే అనమాట. ఎర్లీ మార్నింగ్ షూట్ ఇది, ఆల్మోస్ట్ 6:30 అయి ఉంటుందండి. ఆ టైంకి వెళ్ళాము. ఎంత పీస్ఫుల్ ఉందంటే చాలా 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 బాగుంది వెదర్ అండ్ క్లైమేట్ అంతా చాలా బాగుంది. అదే చెప్పినట్టు టెంపరేచర్ ఒకటే కొంచెం వేరీస్ ఉంది కదా అక్కడ ఇక్కడ, అదొక్కటే మాకు కొంచెం తట్టుకోలేకపోయినాం. కానీ రెస్ట్ హాల్ అయితే చాలా బాగుంది. అసలు చూస్తూ ఉంటే అబ్బా, ప్రతిదీ మనం నార్మల్గా వాల్పేపర్స్ చూస్తుంటాం కదా, అలా అక్కడ ప్రతి ఒక్క ఫ్రేమ్ నాకు వాల్పేపర్ లాగా అనిపిస్తుండే. అసలు చూడాల్సిన ప్లేస్ అనమాట. మంచి అంటే సీజన్లో వెళ్ళారంటే మాత్రం పీక్స్ ఉంటుంది, క్రేజీ. అంటే చాలామంది భయపడతారు, అంటే ఆల్మోస్ట్ మనము మన ఇండియాకి బార్డర్లో ఉంటామన్నమాట. బట్ ఒక్కసారి కాన్ఫిడెన్స్ తీసుకొని వెళ్ళామనుకోండి, మంచి టైమింగ్ చూసుకొని సీజన్లో, అసలు వర్త్ ద ప్లేస్ అనమాట. ఎంజాయ్ దిస్ వ్యూ. ఈ వ్యూ అంతా చాలా బాగుంటుంది. అండ్ యాక్చువల్గా మాకు టైం అయిపోతుంది అనమాట, మరి కొద్దిసేపు అయిపోతే ఆ ప్లేస్ అంతా క్రౌడ్ అవుతారు అని అన్నా కూడా మా క్యాబ్ డ్రైవర్ని స్లోగా వెళ్ళమని చెప్పి ఆ వ్యూ అంతా శ్రీనాథ్ క్యాప్చర్ చేస్తున్నాడు. సో అక్కడ టావా టీ కానీ ఇంకా కొన్ని టీ కాఫీస్ అవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. అదంతా కూడా మీరు అక్కడ బోట్లో వెళ్తుంటారు కదా, వాళ్ళు అమ్ముతూ ఉంటారు, బయట అమ్ముతూ ఉంటారు. సో అవన్నీ టేస్ట్ చేసుకుంటూ మీరు అలా వెళ్ళారనుకోండి, చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. సో బోట్ రైడ్ అవన్నీ కూడా మీకు మంచి ప్రైజింగ్లోనే వస్తాయి, మరీ హెవీ ప్రైస్ ఏమి ఉండదు. బట్ మ్యాక్సిమం మీరు అంటే ఒక ప్లేస్లో కాకుండా అన్ని చోట్ల అక్కడ ఇప్పుడు మీకు వ్యూ చూపిస్తున్నాను కదా, అలా ఫస్ట్ నుంచి స్టార్ట్ ఎండ్ ఉంటాయి కదా, అలా అన్ని బోట్స్లో అడగండి. ఒకరు మంచి ప్రైస్ ఎవరో ఒకరు మీకు చెప్తారనమాట. ఒకటే చూసి ఫిక్స్ అయ్యారనుకోండి ఆ ప్రైస్ ఉండదు. అంటే ఒకరు 1000 చెప్తారు, ఒకరు 800 చెప్తారు, ఒక 300 చెప్తారు, అలా డిపెండ్స్. సో మీరు బార్గెనింగ్ స్కిల్స్ బాగా పెట్టుకొని వెళ్ళాలి, ఇదైతే కన్ఫర్మ్. కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి. రెస్ట్ ఆల్ గుడ్. సో మా కెప్టెన్ చెప్పినట్టు రిపోర్టింగ్ సో our captain and we are reporting from Dal Lake. సో ఇది మా ఇంట్రో వీడియో, ఫస్ట్ ఇంట్రో. సో మా వాడు దిగుతాడు ఫ్లైట్ నుంచి. ఇప్పుడు నేనేమో ఇక్కడ టూర్ గైడ్ యాజ్ పర్ క్యాప్టెన్. ఇది ఫస్ట్ షాట్. సో ఇక్కడ మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం, బట్ పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నాము. సో ఆర్మీ వాళ్ళు వస్తే వాళ్ళని అడిగేసి మనం షూట్ స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ క్రేజీ ఉంది వ్యూ అయితే. నా టైర్ కూడా ఆల్మోస్ట్ క్యాప్టెన్ కుస్తీ పడి నన్ను కాశ్మీర్లో చేసేసాడు. కాశ్మీర్ తిడతారు ఎందుకు రాని చూడు, చిన్న ఉన్నాయి.
बहुत छोटा యూ కెన్ ఎంజాయ్ అండ్ మంచిగా ఎంజాయ్ చేయవచ్చు. మేము చెప్పాం కదా మా క్యాప్టెన్ టీం అందరం వెళ్ళాం కదా, ఆల్మోస్ట్ నియర్ టు 9 members అనమాట. సో ఫుల్ చిల్ మోడ్ అయింది మాకు, వెకేషన్ మోడ్ అయింది. ప్రీ వెడ్డింగ్ షూట్ అంతా వెకేషనే, అసలు క్రేజీ. బట్ ఇక్కడ అంతా షూట్ చేసుకోవడానికి ఒకసారి అయితే అక్కడ పోలీస్ వాళ్ళ పర్మిషన్ అయితే తీసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డ్రోన్ అలా ఉండదు మనకి అక్కడ. ఏ ప్లేస్లో కూడా డ్రోన్ ఉండదు అనమాట. అలా ఎవరైనా డ్రోన్ ఎగరేసారంటే మాత్రం చాలా పెద్ద కేసు అవుతుంది. సో జాగ్రత్త, డ్రోన్ మాత్రం తీసుకెళ్ళకండి. మేము కూడా తీసుకురాలేదు, మనకి ఎయిర్పోర్ట్లోనే ఆపేస్తారు డ్రోన్ ఉంటే. రెస్ట్ ఆల్ వీ కెన్ టేక్ కెమెరాస్ కానీ అవన్నీ కూడా ప్రాపర్ చెక్ చేసిన తర్వాత మీకు అన్నీ అలౌ చేస్తారు. షూట్ అయిపోగానే అటు వెళ్తున్నాం అనమాట. అక్కడ ప్రసాదం లాగా పంచుతున్నారు. అందరు సడన్గా పరిగెత్తారనమాట. ఏంటా అని అడిగితే అక్కడ ఎవరైనా ఒక విష్ అనుకుంటారంట. సో ఆ విష్ వాళ్ళకి ఫుల్ఫిల్ అయితే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే అక్కడ ప్రసాదం లాగా చేసి అందరికీ పంచుతారంట. అండ్ అది తీసుకుంటే చాలా మంచిదంట. అది వాళ్ళైతే పోహలా ఉన్నింది ఆ రోజు వాళ్ళు పంచిన ప్రసాదం. కొంచెంసేపు అయిన తర్వాత అత్తమ్మ వచ్చారు. అంత మార్నింగ్ వాళ్ళని లేపడం ఎందుకు చలికి అని మేము వచ్చేసాం. వాళ్ళకు రెడీ అయ్యి వచ్చారనమాట. సో మనం అక్కడికి వెళ్ళాక అంటే ఇలాంటి షూట్స్ కానీ ఆర్ ఏదైనా ఒక 3-4 days మనం ఉంటాము అంటే ఫస్ట్ మాట్లాడుకోవాలి క్యాబ్ వాళ్ళని. అంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలి, ప్రతిసారి క్యాబ్స్ బుక్ చేసుకోవాలి అనే లేకుండా మనకి మంచి క్యాబ్ డ్రైవర్ దొరికితే వాళ్ళతో డైరెక్ట్గా 7 days or 6 days ప్రాపర్గా ఇన్ని డేస్ మేము ఉంటాము, ప్లేసెస్ అన్నీ తీసుకెళ్ళాలి అన్నట్టుగా మాట్లాడుకుంటే బెటర్. సో మేము అలా 2 cabs మాట్లాడుకున్నాము. ఇద్దరు చాలా ఫ్రెండ్లీ ఉన్నారు. అండ్ మీకు చెప్పాను కదా ఫస్ట్ వ్లాగ్లో, ఒక అబ్బాయి అయితే ఇంకా వెరీ ఫ్రెండ్లీ. వాళ్ళ ఇంటికి మేము వెళ్ళాము, వాళ్ళ లంచ్ కూడా వాళ్ళు ఒక మీల్ ప్రొవైడ్ చేశారు మాకు, అంటే లాస్ట్ వెళ్ళే రోజు అనమాట. సో చాలా హ్యాపీ అనిపించింది మాకు. సో అబ్బాయి నంబర్స్ ఎవరైనా కాశ్మీర్ వెళ్ళాలి అని అంటే నాకు అంటే నీడ్ ఉంటే ఆ క్యాబ్ డ్రైవర్ నెంబర్స్ కానీ ఏదైనా నాకు కామెంట్ చేయండి ఆర్ నా ఇన్స్టాగ్రామ్కి DM చేయండి. నేను తన కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ నేను మీకు పంపిస్తాను. సో అక్కడికి వెళ్ళాక మాకు పరిచయం అయ్యాడు అనమాట. అప్పుడు ఇంకా మేము 7 days ట్రావెల్లో మాకు చాలా కంఫర్టబుల్ అనిపించారు అబ్బాయి. సో అలా మంచిగా ట్రిప్ చాలా సాఫీగా జరిగింది. అంటే మేము ఎక్కడికి వెళ్ళాలి అన్నా కూడా ఒక జస్ట్ కాల్ చేస్తాము, వచ్చేస్తారనమాట. సో అలా ఈజీ అయిపోయింది మాకు ట్రిప్ అంతా. ఇంకా టైమింగ్స్ అవన్నీ కూడా వాళ్ళకి ఎక్కువ ఐడియా ఉంటుంది కదా, ఒక ప్లేస్ ఎక్కడికి వెళ్ళాలి అంటే. ప్లేసెస్ అన్నీ మేము సార్ట్ చేసుకున్నాము ఆబ్వియస్లీ. సో బట్ టైమింగ్స్ అవన్నీ ఇక్కడ క్లోజ్ ఉంటాయి ఏంటి అనేది షార్ట్ కట్స్ కానీ అవన్నీ కొంచెం ఐడియా ఉండే వాళ్ళకు. సో అలా మాకు కొంచెం ఈజీ అయిపోయింది. సో ఇంకా ఆ రోజు మార్నింగ్ షూట్ చేసుకున్నాము. అంటే అది చెప్పా కదా ఇంట్రో షార్ట్స్ అవ్వగానే ఇంకా నెక్స్ట్ ఇంకేమైనా ముందుకు వేరే ప్లేసెస్ ఏమైనా బాగున్నాయా అని చెక్ చేస్తున్నాము. అలా చూస్తూ ఉండగా ఇంకా సరే ముందు అంత మంచిగా అనిపించలేదు అనమాట. ఓన్లీ అంటే దాల్ లేక్ కాకుండా అటు ముందుకి ఇంకేం ప్లేసెస్ షూట్ చేసుకునేలాగా ఏం లేకుండే. ఏమైనా ఉంటే అవన్నీ కొన్ని క్లోజ్డ్ ఉండే అనమాట. ఇంకెందుకులే అని రిటర్న్ అయ్యాం. మేము అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఇంకో పెద్ద మూవీ, కన్నడ మూవీ కూడా ఏదో షూట్ జరుగుతూ ఉండే. సో అలా అది చూసుకుంటూ మా షూట్ కంప్లీట్ చేసుకొని ఇంకా అక్కడే టావా టీ అది అక్కడ చాలా మంది అక్కడ అదే తాగుతుంది. డిఫరెంట్ ఉంటాయి అందులో కూడా. కొన్ని రోజ్ పెటల్స్ ఉంటాయి, ఇంకొన్ని ఏదో వాటర్తో చేస్తారు, ఇంకొన్ని అలా చాలా ఉంటాయి అన్నమాట. చూసుకొని టేస్ట్ చేసుకోవచ్చు. సో అక్కడ నుంచి ఇంకా మేము డైరెక్ట్ ఇంకా బ్రేక్ఫాస్ట్ స్కిప్, ఇంకా అంత అయిపోయేలో మనకి టైం ఎక్కడ ఉంటుంది. సో డైరెక్ట్ లంచ్కి ఒక రెస్టారెంట్కి వెళ్ళాము. వాళ్ళు బయట ఏమో ఇండియన్ ఫుడ్ అని పెట్టారు, బట్ లోపలికి వెళ్తే మాత్రం అంత ఇండియన్ ఫుడ్ ఏమి అంబియన్స్ కానీ ఏమంత మంచిగా అనిపించలేదు మాకు. కాకపోతే ఇంకా ఉన్న వాటిలో ద బెస్ట్ అంటే ఇదే అనిపించింది. మరి మేము వేరే ప్లేస్కి వెళ్ళే లోపల ఈవినింగ్ అయిపోద్ది అనమాట. సరేలే ఏదో ఒకటి నామకే వాస్ ఆ హంగర్ని తప్పించుకోవడానికి కొంచెం అనేది తిందాం అన్నట్టుగా వెళ్ళాము. నేను సన్ గ్లాసెస్ ఎందుకు పెట్టుకున్నానని అడగండి. సో ఊరికే శ్రీనాథ్ని ఏడిపించడానికి పెట్టుకున్నాను అంతే. సో అలా ఫస్ట్ లోపలికి వెళ్ళామన్నమాట. అందరు చాలామంది ఉన్నాం కదా, లోపల మంచి కంఫర్టబుల్గా కూర్చొని తిందామని వెళ్ళేసరికి లోపల వాడు హీటర్ వేసాడు కానీ బట్ స్టిల్ అస్సలు ఏమీ రావట్లేదు. అది చాలా చలి పెడుతుంది, తట్టుకోలేనంత చలి అవుతుంది అనమాట లోపల. ఇదంతా అయ్యే పని కాదని మరి బయటకే వెళ్ళామన్నమాట. బయట చాలా బాగా అనిపించింది. సో అక్కడ స్టార్టర్స్ అండ్ రోటీ కర్రీ అలాంటివన్నీ చెప్పాము. అండ్ టేస్ట్ వాస్ గుడ్. మేకింగ్ అన్ని నీ దానికి వస్తాయి బ్రో మొత్తం.
నువ్వు కష్టమే చూసుకొని మాట్లాడాలి, ఏది మాట్లాడినా సడన్ గా రికార్డ్ అయిపోతుంది. సడన్ గా కాదు అప్పుడు ప్రూఫ్ కూడా ఉంటది. ఆ రోజు అప్పుడు అన్నావు కదా నువ్వు, ఇది అదే రికార్డ్ ఇట్లాంటి వద్దు. లాగ్ నెంబర్ 92 లో ఉంటుంది బ్రో. నాకేదో ఇరికించినట్టే వచ్చింది ఇదంతా. ఇందాక సూట్ కేసు పోయినా కూడా బ్లాగ్ లో దొరికింది కదా, కలర్ అంతా ప్యాటర్న్ అంతా. ఫుడ్ తినగానే ఇంకా వెంటనే నెక్స్ట్ షెడ్యూల్కి వెళ్ళిపోయామన్నమాట. సో ఆ రోజు ఈవినింగ్ షార్ట్స్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోయి నెక్స్ట్ డే షాపింగ్ కూడా ఈ నైట్స్కి వెళ్ళాము. అక్కడ నుంచి డైరెక్ట్గా మేము షాపింగ్ స్ట్రీట్కి వెళ్ళామన్నమాట. సో ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి అట్ వెరీ వెరీ చీపర్ ప్రైస్. ప్లేస్ నేను మర్చిపోయాను కానీ, బట్ ఎవరికైనా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు డైరెక్ట్గా ఆన్సర్స్ చెప్తాను ఆర్ డిఎం చేస్తాను. బట్ ప్లేస్ అంతా బాగుంది, బట్ బీ వెరీ కేర్ఫుల్. ఎవరన్నా కొత్త వాళ్ళతో కలిసేటప్పుడు కానీ వాళ్ళు మాట్లాడించినప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. రెస్ట్ ఆల్ గుడ్. బార్గెనింగ్ స్కిల్స్ కొంచెం బాగుంటాయి, మీకు మంచి ప్రైసింగ్లో మంచి క్వాలిటీలో కూడా అన్నీ మంచివి దొరుకుతాయి. సో ఇక్కడ మేము స్ట్రక్ కానీ ఆర్ కోట్ కానీ, నాది మీరు బ్లాక్ కలర్ స్కర్ట్ చూసారు కదా, అది కూడా ఇక్కడే తీసుకున్నాము. అది అసలు మీరు గెస్ కూడా చేయరు, ఆ ప్రైస్ అరౌండ్ 300 అనమాట. సో 3 or 400 అంతే, అంతకుమించి ఎక్కువ లేదు. అండ్ క్వాలిటీ అయితే టాప్ నాచ్ ఉండే. అది కూడా స్ట్రీట్లో తీసుకున్నాం. జస్ట్ స్ట్రీట్లో ఒక అబ్బాయి పెట్టుకున్నాడు, అక్కడ తీసుకున్నాం అనమాట. క్వాలిటీ నిజంగా చాలా బాగుంది. సో అలా ప్లేస్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఫుడ్ అంతా కూడా బాగుంది, బట్ ఎక్కువ మీకు దొరకవు, చాలా లిమిటెడ్ దొరుకుతాయి. టీ ఇవన్నీ ఇండియన్ టీస్ ఇవన్నీ దొరకాలంటే కొంచెం కష్టమే. అంటే మనం తాగేవి అక్కడైతే టావా టీ ఇవే ఇక్కడ దొరుకుతాయి అనమాట. సో బట్ దొరికినంత వరకు బాగుంటాయి. జస్ట్ ఎక్స్ప్లోర్ ద ఫుడ్, మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. ఎక్స్ప్లోర్ ద ప్లేస్. మంచి క్వాలిటీలో ఉన్న ప్రోడక్ట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఎవరికైనా ఇక్కడ నుంచి తీసుకెళ్ళచ్చు, అంటే మన ఫ్రెండ్స్కి కానీ అలా స్ట్రక్స్ కానీ అలాంటివి. ఈ ఏరియాలో ఈ మార్కెట్ స్ట్రీట్ అంటారు, మీకు కాశ్మీర్లో మార్కెట్ స్ట్రీట్ హోల్సేల్ అంటే అక్కడికే తీసుకెళ్తారు అనమాట. ఇదే ఆ ప్లేస్. ఇక్కడ షూస్ కానీ బట్టలు కానీ ఇవన్నీ సెకండ్ హ్యాండ్వి కూడా కొంచెం ఎక్కువ దొరుకుతాయి. స్పెషల్లీ కుర్తా సెట్స్ అయితే చికెన్ కర్రీ కుర్తా సెట్స్ మన సైడ్ ఒక 800-900 ఉన్నది, అక్కడ జస్ట్ మీకు 300-400లో దొరుకుతుంది అనమాట. సెట్ టాప్ ప్యాంట్. సో అలాంటి క్వాలిటీ కూడా బాగుంటాయి, అంటే వితౌట్ లైనింగ్, బట్ స్టిల్ క్వాలిటీ అంతా చాలా బాగుంటుంది. జస్ట్ చూసుకొని తీసుకోండి. See you guys, see you in my next reel. సో ఈ వ్లాగ్ అంతా మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. సో షార్ట్స్గా కూడా కొంతమంది అడుగుతున్నారు. సో నేను కొంచెం టైం దొరకగానే నాకు ఎడిటింగ్ అంతా చేస్తూ మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వ్లాగ్స్. డెఫినెట్లీ యూ గోనా లవ్ దట్. అండ్ కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉన్నాయని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి ఆర్ నాకు డైరెక్ట్గా డిఎం చేయండి. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. బాయ్, టేక్ కేర్.